మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్న ఇచ్చిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముని పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతాను, అమ్మ, ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువ ఇచ్చినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి, తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద మనిషి ఏమంటుండంటే, నన్ను అవమానపరిచిండు, మా అమ్మను అవమానపరిచిండు బండి సంజయ్ అంటున్నాడు. ఇవాళ తప్ప అక్కడనేది వాళ్ళ అమ్మ నా అమ్మ ఒక్కటే, వాళ్ళ అమ్మతో మా అమ్మ సమానం. వాళ్ళ అమ్మ అంటే ఎంత ప్రేమ, గౌరవం, అభిమానమో, మా అమ్మ అంటే కూడా నాకు ప్రేమ, అభిమాన, గౌరవం. వాళ్ళమ్మ మా అమ్మ ఇద్దరు సమానమే. అట్లా అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు వాళ్ళకి వస్తాయి. సంస్కారహీనులు వాళ్ళు. నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నా పార్టీ నాకు సంస్కారం నేర్పింది. మా మోడీ గారు నాకు సంస్కారం నేర్పాడు. పాపం ఆయన ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ పేరు వాడుకొని సింపతి కొడదాం ప్లాన్ చేస్తున్నాయి. వాళ్ళ అమ్మ మంచిగా నిన్ను నూరేళ్ళు అడగాడు. వాళ్ళ అమ్మ కాలు కూడా మొక్కపోయినాను. వాళ్ళ అమ్మ కాలు మొక్త, మా అమ్మ వాళ్ళమ్మ ఇద్దరు మంచోళ్ళు. మా అమ్మతో వాళ్ళ అమ్మ సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే ఎట్టి బస్సులో ఎవ్వరిని క్షమించం. వాళ్ళ అమ్మ చాలా మంచిది. ఇంకా 100 ఏళ్ళు పాప అన్న తల్లి చాలా నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. వాళ్ళ నాన్న పైన స్వర్గం నుండి బాధపడతాడు. నా భార్య పేరు చెప్పుకొని, వాళ్ళ అమ్మ పేరు చెప్పుకొని ఇట్లా రాజకీయం చేస్తాడా అని చెప్పి పైన వాళ్ళ నాన్న ఎంత బాధపడుతుండో ఏమో అన్న. ఏదో ఇలా భూతత్వంలో చూపట్టి మేము ఏమనకున్నా మళ్ళా చెప్తున్నా, అందరూ తల్లులు కూడా నా తల్లితో సమానం. అందరు తల్లులు కూడా నా తల్లితో సమానం. వాళ్ళ తల్లిని అవమానించినట్టయితే నేను నా తల్లిని కూడా అవమానించినట్టే. అటువంటి చెడు ఉద్దేశాలు మీరు మీకు ఆపాదించుకొని మీ తల్లినే ఇవాళ వివాదాస్పదంలోకి లాగి ఆమెను అవమానపరుస్తున్నా, ఆమెను క్షోభకు గురి చేసే విధంగా వివరిస్తున్న వ్యక్తులు ఇవాళ మీరు.